శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఈ యొక్క 10వ తేదీ ఆగస్టు నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది. ముఖ్యంగా చంద్రుడు కుంభరాశి నుంచి మేషరాశి వరకు సంచారం జరుగుతూ ఉంటుంది ఈ వారం మొత్తము కూడా. ఇక కుంభంలో రాహువు, మీనంలో వక్రించిన శని, మరియు అదేవిధంగా మిథున రాశిలో గురువు, దాంతోపాటు వృషభాధిపతి అయినటువంటి శుక్రుడు, వృషభ తులాలకు అధిపతి అయిన శుక్రుడు మనకి గురువుతో కలిసి ఉన్నాడు. కర్కాటకంలో రవి, బుధులు, సింహంలో కేతువు, కన్యారాశిలో కుజుడున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రోజుల పాటు ఎటువంటి విషయాలు మీకు కలగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీ యొక్క లగ్నాధిపతి, మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి గురువు తృతీయ అష్టమాధిపతి అయిన సహజ శుభగ్రహమైనటువంటి శుక్రుడితో కలిసి 4వ స్థానంలో ఉన్నాడు. 4వ స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ సహజంగా శుభగ్రహాలు 4లో ఉండడం అనేటువంటిది గోచారరీత్యా అంత మంచిది కాదు. కాకపోతే ఈ రెండు గృహాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మీ లగ్నానికి గురువు శుభుడైనందుకు కొంత మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి స్త్రీలు ముఖ్యంగా ఒక ఆభరణమనం, ఒక వస్త్రమనం, ఇటువంటి విషయాల్లో అనుకూలత, లేనట్లయితే గృహము, వాహనము, ఇటువంటి విషయాల్లో ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉన్నటువంటిది సక్సెస్ అవుతుంది. అలాగే కాస్త మనీ విషయంలో ముఖ్యంగా 10-11 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండండి. మనీ ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయంలో బికాజ్ ఆఫ్ ధనాధిపతి శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ఆ యొక్క విషయాల్లో కొంత ధనం విషయంలో 10-11 తేదీలు జాగ్రత్త పడకపోతే మోసపోయే ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గొడవ పెట్టుకోనైనా సరే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంటారు. సప్తమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నందుకు, మరియు సప్తమంలో కుజుడు గొడవ కారకుడు ఉన్నందుకు. అయితే ఇక్కడ గతంలో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నట్లయితే ఆ యొక్క బ్యాక్లాగ్స్ అనేవి క్లియర్ అవ్వడం జరగనుంది. అలాగే ఇక్కడ కుజుడు సప్తమ స్థానంలో ఉన్నందుకు కొంత జీవిత భాగస్వామితో కానివ్వండి, లేనట్లయితే బిజినెస్ పార్ట్నర్స్తో కానివ్వండి, సామాజిక విషయాల్లో కొంత ఘర్షణ వాతావరణం ఉంది. కాబట్టి మీరు కాస్త జాగ్రత్త వహించండి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందులో ముఖ్యంగా చిట్ ఫండ్స్ కానివ్వండి, ఆడిటింగ్ రిలేటెడ్, ట్రైనింగ్ రిలేటెడ్, టీచింగ్ రిలేటెడ్, లెక్చరర్స్ గాను, ఇట్లాంటి విషయాల్లో అనుకూలత. ప్లస్ దాంతోపాటు మీరు ఇంట్లో సొంతంగా ఏదైనా కొంతమంది పిల్లలకి ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి విషయాల్లో కూడా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎప్పుడో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు వల్ల వచ్చే ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ బెనిఫిట్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. అది వాహనంకి సంబంధించినవి కావచ్చు, హెల్త్ రిలేటెడ్ కావచ్చు, లేనట్లయితే అక్కడ మీరు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన ఇన్సూరెన్సెస్ కావచ్చు, ఇటువంటివి వచ్చే అనుకూలత కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు ఈ వారం ఎక్కువగా ప్రాపర్టీ రిలేటెడ్ బెనిఫిట్స్ ఎక్కువగా చూపిస్తున్నాయి. కాకపోతే మీరు సంతానం విషయంలో 10-11 తేదీలు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కాకపోతే విదేశాలకు పంపించాలనే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. ఎక్కువగా దుర్గా ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటి అంటే వాస్తు చూపించుకోవాలంటే తెలియని ఒక భయం ఉంది. ఏమిటది అంటే వాస్తు అనగానే వాస్తు చూసేటువంటి పండితులు వచ్చేసి ఇది కూల్చేయండి, అది కూల్చేయండి అంటారని. కానీ ఎక్కడ కూడా కూల్చేటువంటి విధానం లేదు. మనం నిర్మాణం చేసుకునేటప్పుడే ముఖ్యంగా అది ఎలాంటి నిర్మాణం అక్కడ చేస్తున్నాము, అది పూజ గది చేస్తున్నామా, లేకపోతే కిచెన్ చేస్తున్నామా, లేకపోతే ఏం చేస్తున్నాం అనేది తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా చాలామందికి తెలియక ఆ వాస్తు సంబంధించినటువంటి విషయంలో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఆ ఇల్లు బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి పనికి రాదు. ఇది స్టెప్ బై స్టెప్గా మనం చూసుకుంటే మొట్టమొదటిగా మీరు ఎప్పుడైనా ఒక స్వగృహం కానీ లేనట్లయితే
రెంట్ హౌస్కి వెళ్ళినా కూడా మీ పేరులో మీది ఏ పేరు అంటే ఉదాహరణకి ఆ నుంచి అమ్మ అక్షయ్, ఆదిత్య, అనిరుద్ధ్ ఇలా పేర్లు ఉన్నాయి. ఆ వర్గులోకి వస్తుంది. ఆ, కా, చ, ట, త, ప ఇలా ఉంటాయి. ఈ మీది ఏ వర్గుకు సంబంధించిన పేరు, మీరు ఉండవలసిన దిశ ఏ దిశలో ఉండాలి అనే దాని మీద మనం వీడియోలు చేసాము. అది చూసుకోవచ్చు. పంచాంగాల్లో తప్పులు ఉన్నాయని కూడా చేశాను. వాళ్ళకి ఫోన్లు కూడా చేశాను 13-14 ఏళ్ళ క్రితమే. వాళ్ళు పట్టించుకోవట్లే. అంటే ఒకసారి ప్రింట్ చేసాక మళ్ళీ మార్చితే బాగోదనో ఏమో మరి. అయితే ఇక్కడ ముందు వర్గు చూసుకోవాలి. రెండవది, ఇంట్లో పలానా దోషం ఉందండి, సొంతిల్లే, కానీ దాన్ని ఇప్పుడు కూల్చమంటారేమో అని అనుకునేటువంటి భయం లేదు మీకు. దాన్ని చక్కగా మెటల్స్తోని, కలర్స్తోని కొన్ని వస్తువులు కొన్ని ప్రదేశాల్లో పెట్టడం ద్వారా కూడా మనం దాన్ని ఎనర్జైజ్ చేయొచ్చు. ఆ యొక్క ప్రభావాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి దక్షిణంలో బాత్రూమ్ ఉందనుకోండి, అది కెరీర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. నైరుతిలో ఉందనుకోండి, వివాహ జీవితం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మీకు అదే టాయిలెట్స్ ఆగ్నేయంలో ఉన్నాయి, ధనం మీద, వివాహం అవ్వడానికి కుదరకపోవడం లేదా స్త్రీలకు అనారోగ్యం మీద చూపిస్తుంటుంది. అదే వాయువ్యంలో ఉంటే అది కూడా అనారోగ్యాన్ని చూపిస్తుంది, మానసిక స్ట్రెస్ని ఎక్కువగా ఇస్తుంటుంది. ఉత్తరంలో ఉంటే ఇంక ఇవాళ రేపైతే చెప్పనక్కర్లే. నేను చాలా అపార్ట్మెంట్స్ కొత్త బిల్డింగ్స్ చూస్తున్నా, ఉత్తరంలో బాత్రూములు పెడుతున్నారు. అస్సలు పనికిరాదు, కుబేర స్థానం అని చెప్పారు శాస్త్రంలో. కాబట్టి నార్త్ సైడ్ ఎప్పుడైతే టాయిలెట్స్ పెట్టారో మనం ధనాన్ని ఇచ్చేటువంటి కుబేరుడి దగ్గరికి వెళ్ళి అంటే ఆ ప్రదేశంలో ఉంటూ అక్కడ మనం ఏం చేస్తున్నాము, మలమూత్ర విసర్జనలు చేస్తున్నాం. అంటే అది ఎంత తప్పు. కాబట్టి వాస్తు అంటే కేవలం ఏదో 4 గోడలు కట్టేసుకున్నామన్నట్టు కాకుండా వాస్తు పురుషుడు అనేటువంటిది ఉంటుంది. ఆ వాస్తు పురుషుడు తగ్గట్టుగానే మనకి దేవతా స్వరూపాలు, ఆ దేవతలు ఎలా ఉన్నారు ఏంటి, ఒక్కొక్క దానికి పద విభజన, పద నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. దాన్ని బట్టి ఇంకొంతమంది ఆయం కట్టి కూడా, సొంత గృహం అయితే ఆయం కట్టి కూడా చేసుకుంటారు. ఆయం కట్టలేదు, అపార్ట్మెంట్ ఏదో, దానికి లోపల మనకు 16 డివిజన్స్లో ఎక్కడ ఏ దేవతా స్వరూపం ఉంది, ఎక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాము, ఏ వర్ణము, ఏ వాల్కి ఏ వర్ణం ఉంటే మంచిది, దాన్ని ఎనర్జైజ్ చేయాలంటే ఎలాగా అనేటువంటిది కలర్ టెక్నిక్తోని లేకపోతే మెటల్ టెక్నిక్తోని, మిర్రర్ టెక్నిక్తోని దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇంట్లో చేసే యాక్టివిటీస్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. అంతేగాని వాస్తవంగా ఏదో చేస్తారు అలా కాదు. ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మరొక విషయం ఏంటంటే, మీరు చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఏమైనా వాస్తు ప్రభావం ఎక్కువగా ఉంటుందా, జాతక ప్రభావం ఎక్కువగా ఉంటుందా? జాతక ప్రభావం మొట్టమొదటిగా ఎక్కువగా ఉంటుంది. వాస్తు ప్రభావం దానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు జాతకం బాగుంది కానీ మంచి వాస్తు ఇంట్లో లేరు, మీకు ఏమవుతుందంటే ఒక ₹1,00,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి సంవత్సరం మొత్తం కలిపి, మీకు ఏమవుతుంది, ఇక్కడ ఒక 10-20 లక్షలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి వాస్తు సరిగ్గా లేకపోతే. లేదా నెలకు ఒక 50,000 తెచ్చుకుంటున్నాడు ఒక వ్యక్తి, వాస్తు సరిగ్గా లేకపోతే 10-15,000 వేస్టేజ్ అయిపోతూ ఉంటుంది. అదే వాస్తు బాగుంటే వేస్టేజ్ అనేది జరగదు. అలా కాదు, వాస్తు బాగుంది, జాతకము బాగుంది, అప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా, అంటే అనవసరమైన అనారోగ్యాలకు ధనం పెట్టడం ఇట్లాంటివి ఏమీ జరగవు. మనకి జాతకం బాగాలేదు కానీ వాస్తు బాగుంది, అప్పుడు ఏమవుతుందంటే జాతకంలో ఉండే దోషాన్ని తట్టుకునే శక్తి వస్తుంది మంచి వాస్తు ఇంట్లో ఉండడం వల్ల. కాబట్టి ఏంటి, అన్నిటికంటే ముఖ్యం జాతకం. వాస్తు సపోర్టింగ్గా అనుకోవాలి. ఆ వాస్తుని మనం మనకి ఏ డైరెక్షన్ పనికి వస్తుంది, ఎక్కడ పదం ఉంది అంటే పదపరంగా ద్వారం ఉందా లేదా, ఈస్ట్ అంటే ఊరికనే ఈస్ట్లో అని కాదు, ఈస్ట్లో జయా ఇంద్రాలో ఉందా, లేకపోతే సౌత్లో ఎక్కడుంది, నార్త్ వెస్ట్లో ఎక్కడుంది, నార్త్లో ఎలా ఉందని చూసుకోవాలి. ఇంట్లో రంగులు చూసుకోవాలి, ఇంట్లో ఏ యాక్టివిటీ ఎక్కడ చేస్తున్నామని చూసుకోవాలి. అగ్ని మనకేంటంటే పంచభూతాలు, మనకి భూమి, అగ్ని, వాయువు, జలము, ఈ యొక్క తత్వాలు ఏవైతే ఉంటాయో, అగ్నితత్వము, వాయుతత్వము, భూతత్వము, జలతత్వము, ఆకాశతత్వం, ఈ పంచతత్వాలు ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయా, బ్యాలెన్స్డ్గా ఉన్నాయా అనేటువంటి దాన్ని నీట్గా ప్లాన్ వేసి శక్తి చక్రాన్ని అప్లై చేసి ఎక్కడెక్కడ ఏ దేవతా స్వరూపాలని చూసి చెప్పాలి. కానీ ఏదో రఫ్గా ఇది ఇటు అనుకుంటే అది సరైనటువంటిది కాదు. కాబట్టి ఇవి తెలుసుకొని మీరు మీ యొక్క వాస్తు విషయంలో కానీ జాతక విషయంలో కానీ తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని అమ్మవారి అనుగ్రహంతో గొప్ప స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.